ఈ వీడియోలో మా ఆర్వి ఫామ్లో అనుభవం ఆధారంగా స్థానిక గ్రామ నాటుకోళ్లు స్వదేశీ కోళ్లు పెంపకం పిల్లల నుంచి మరియు ఇతర ఫామ్ నుంచి పెద్ద కోళ్లు కొనడం మధ్య ప్రధాన లాభాలను చూద్దాం. 1. ప్రారంభ పరిస్థితులు మరియు శిక్షణ. పౌల్ట్రీ ఫామ్ను విజయవంతం చేసే లేదా విఫలమయ్యే అత్యంత ముఖ్యమైన అంశం. స్థానిక నాటుకోళ్ల పిల్లలను మొదటి రోజు నుంచి పెంచడం ద్వారా అవి ఫామ్ యొక్క ఉష్ణోగ్రత, తేమ, నేల, స్థానిక సూక్ష్మజీవులు వంటి నిర్దిష్ట పరిస్థితులకు అలవాటు పడడానికి నిజంగా అవకాశం లభిస్తుంది. ఈ విధంగా అవి స్థానిక ఒత్తిళ్లను సహజంగా తట్టుకోగలిగేలా తయారవుతాయి. ఇది ఒక రకంగా అవి విజయవంతంగా పెరిగేందుకు మొదటి నుంచి అవకాశం ఇస్తుంది. ఇతర ఫామ్ నుండి పెద్ద కోళ్లను కొనుగోలు చేస్తే అవి మీ ఫామ్కు అనుకూలంగా మారటానికి ఇబ్బంది పడతాయి. అవి సరైన ఆహారం ఎక్కడి నుంచి పొందాలో తెలియకపోవచ్చు, అందువల్ల అవి తినడం ఆపేయవచ్చు మరియు బలహీన పడిపోవచ్చు, లేదా పర్యావరణ మార్పుల కారణంగా అనారోగ్యంతో బాధపడవచ్చు. 2. వాతావరణ అనుకూలత. కోడిపిల్లలు పెంచడం వల్ల అవి ప్రారంభ దశల నుండే వేడి, వర్షం మరియు కాలానుగుణ మార్పులను తట్టుకునే శక్తిని పెంపొందించుకుంటాయి. తద్వారా మీ ప్రాంతానికి అనువైన ఈకలు మరియు శరీర వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయి. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద కోళ్లను తెచ్చుకుంటే అవి వేడి ఒత్తిడికి గురై తక్కువ వృద్ధి లేదా మరణం జరగవచ్చు. 3. సహజ రోగ నిరోధక శక్తి. ఇది ముఖ్యమైన లాభం. కోడిపిల్లలు పెరిగే కొద్దీ అవి నెమ్మదిగా స్థానిక బ్యాక్టీరియా మరియు వ్యాధికారకాలకు గురవుతాయి. ఈ ప్రక్రియలో వాటి రోగనిరోధక వ్యవస్థ అంచెలంచెలుగా నిరోధక శక్తిని పెంపొందించుకుంటుంది. గ్రామీణ కోళ్లు అరుదుగా అనారోగ్యానికి గురవటానికి ఇదొక కారణం. ఎందుకంటే సహజంగా వ్యాధికారకాలకు గురికావడం కాలక్రమేణా వాటి రోగనిరోధక వ్యవస్థలను బలపరుస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కోళ్లు స్థానిక వ్యాధులపై రోగనిరోధక శక్తిని కలిగి ఉండకపోవచ్చు. ఇది వాటిని ఎక్కువగా రోగాలు పడటానికి, అదనపు ఖర్చులకు, నష్టాలకు లేదా మరణాలకు కారణమవుతుంది. 4. పేగు ఆరోగ్యం మరియు ఆహార అనుకూలత. కోడిపిల్లలుగా ఉన్నప్పటి నుండి పెంచినప్పుడు స్వేచ్ఛగా తిరిగే స్వభావం కారణంగా వాటి జీర్ణ వ్యవస్థ స్థానికంగా లభించే లేదా పొలంలో ధాన్యాలు, వరి, మొక్కజొన్న, జొన్న వంటి మేత రకాలకు, వంటగది వ్యర్థాలు, కీటకాలు అలవాటు పడుతుంది. ఈ ప్రక్రియలో అవి స్థానికంగా లభించే ఏ మేతనైనా జీర్ణం చేసుకోవడంలో చాలా వరకు సమర్థవంతంగా తయారవుతాయి. ఇతర ఫామ్ నుండి పెద్ద కోళ్లు తెచ్చుకుంటే అవి కొత్త ఆహారాన్ని నిరాకరించవచ్చు లేదా స్థానిక వాతావరణానికి సర్దుబాటు చేసుకునే క్రమంలో బరువు తగ్గవచ్చు. 5. వ్యవహారిక అనుకూలత. ఈ విషయం తరచుగా నిర్లక్ష్యంగా పరిగణించబడుతుంది, కానీ ఇది చాలా ముఖ్యమైన అంశం. మీ ఫామ్లో పెరిగిన కోకోళ్ళు మీ ఉనికికి, భూమి యొక్క స్వరూపానికి మరియు ఆహారం, నీరు ఎక్కడ దొరుకుతాయో అలవాటు పడతాయి. ఇతర ప్రాంతాల నుండి తీసుకొచ్చిన కోళ్లు సర్దుబాటు చేసుకోవడానికి ఇబ్బంది పడవచ్చు. దీనివల్ల అవి ఒత్తిడికి గురై వేటాడే జంతువుల బారికి గురికావచ్చు లేదా మరణించే ప్రమాదం కూడా ఉంది. 6. సమయం క్రమంలో మరణాల రేటు తగ్గుతుంది. కోడి పిల్లలకు మొదటి 2 నుంచి 3 వారాల పాటు సంరక్షణ అవసరం, కానీ ఆ తర్వాత వాటి మనుగడ రేటు గణనీయంగా మెరుగుపడుతుంది మరియు పెరిగిన పక్షులు దృఢంగా స్వయం సమృద్ధిగా తయారవుతాయి. ఇంపుగా కోళ్లను కోడిపిల్లల నుండి పెంచడం అంటే స్థానిక వాతావరణ పరిస్థితులు, స్థానిక ఆహారం, కాలానుగుణ మార్పుల వంటి మీ నిర్దిష్ట వాతావరణానికి అనుగుణంగా వాటికి శిక్షణ ఇవ్వటం లాంటిది. అవి పెరిగి పెద్దవయ్యాక మరింత బలమైన, సులభంగా అలవాటు పడే పక్షులుగా మారతాయి. వీటికి తక్కువ సంరక్షణ అవసరం అవుతుంది. అవి బాగా బ్రతుకుతాయి మరియు ఈ క్రమంలో మరింత స్థిరమైన రాబడిని ఇస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఆర్వి ఫార్మ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.